तमाम जन्नत में आला नसीब फरमा। मुबारक रातें बरकत रातें आई अल्लाह इस मौके पर आपके दरबार में हाथ के भीख मांगे मालिक हमारे तमाम की जायज़ मौका पूरे अता फरमा, हमारी भरपूर मदद नसीब फरमा। अल्लाह दुनिया में अमन पाए नसीब फरमा, दुनिया फरमा उल्फत अता फरमा। अदावत को खत्म फरमा, दुश्मन को खत्म फरमा, हर तरफ से मुसलमानों को नहीं बसर करने को भी नसीब फरमा। अल्लाह हमारे मुसलमानों की मदद नसीब फरमा, दुनिया में हर इंसान की मदद नसीब फरमा। अल्लाह दुनिया में हर इंसान की मदद नसीब फरमा, मोहब्बत अता फरमा, से मिलता रहे इस्लाम और इमामत की मदद करने को भी नसीब फरमा। अल्लाह नबी और नबी के रोज़े की दुआ का ज़ियारत करने की तौफीक नसीब फरमा। अल्लाह तमाम को नेक अख्लाक नसीब फरमा, जितने रहमतें बरकतें पूरा मुक़द्दर नसीब फरमा। हमारे से सब मेहनत कबूल फरमा, हमारे ज़कात कबूल फरमा, जितने लोग दुनिया में हिदायत की तरफ गए उनको कबूल फरमा, तमाम मेरे बेहतरीन मदद नसीब फरमा। अल्लाह हमेशा अपनी तरफ से देने की तौफीक नसीब फरमा, उम्मत बनने की तौफीक नसीब फरमा। मालिक रहमत हो गया का फरमा तो नहीं मांगे सर को करम से आप नबी सरकार मदीना ताजर मदीना शेखुल नबी हजरत मुहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम मिन्ना इन्नका तस्मीउल अलीम व तब अलैना इन्नका तव्वाबुर रहीम इन्नल्लाह व मलाइकतहु युसल्लूना अलन नबी अल्लाहुम्मा सल्लि व सल्लिम व बारिक अला सय्यिदिना وصلى الله تعالى على خلقه محمد وعلى اله واصحابه اجمعين سبحان అన్నీ ఒక్కొక్కసారి పెట్టచ్చు కదా మనం అన్నీ
చేసినటువంటి ఇళ్ల స్థలాలు పోగొట్టుకున్నటువంటి బాధితులందరికీ కూడా నా యొక్క సంతృప్తి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా 15వ తారీఖు ఇది జరిగింది. 15 ఈ నెల 15వ తారీఖున ఎవరు అర్చద్దండి, ముఖ్యంగా మీడియాలో పోతుంది, అందుకని అర్చద్దాడు అందరికీ పోదు. ముఖ్యంగా ఈ నెల 15వ తారీఖున అనంతపురం పట్టణంలో ఈ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ అనంతపురము, తహసీల్దార్ గారు, తర్వాత పోలీసు యొక్క సహకారంతో ఈ రూరల్ డిఎస్పి వెంకటేశ్వర్ల గారి ఇచ్చినటువంటి భరోసాతో ఇక్కడ రెవెన్యూ అధికారులు 100 మందికి పైగా పోలీసులు, ఆ తర్వాత వాళ్ళతో పాటు ఒక 200 మందికి పైగా ఒక రౌడీ మూకల్లో తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి అమాయక ప్రజలు ఎవరైతే ఇళ్ల స్థలాలు కొనుక్కొని ఉన్నారో వాళ్ళను ల్యాండ్ గ్రాబర్స్గా చిత్రీకరిస్తూ కోర్టు అనుమతి లేకుండా, కలెక్టర్ అనుమతి లేకుండా, జేసీ గారి అనుమతి లేకుండా ఇక్కడ అక్రమంగా ప్రవేశించి దీంట్లో ఇల్లు కూల్చేయడం చాలా దారుణం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని వెనకాల పెద్ద ఫోర్స్ అనేది లేకపోతే ఇటువంటి సమస్య వచ్చేది కాదు. పోలీసుకు కానీ రెవెన్యూ వ్యవస్థకు కానీ ఇంత ధైర్యం ఉండేది కాదు. దీని వెనకాల ఒక భయంకరమైన శక్తి ఉందని మాత్రము మేము అనుకుంటున్నాము. కాబట్టి ఈరోజు మనమందరం కూడా ఈ యొక్క చర్యను, ఈ దుష్ట చర్యను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందని మీకు పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. ఇక వాస్తవాలకు వస్తే నేను ఒక జిల్లా విశ్రాంతి న్యాయమూర్తిగా నేను చెప్తున్నా, ఆ రోజు డెమాలిష్ చేస్తున్నటువంటి సమయంలో నేను స్వయంగా వచ్చి హైకోర్టు ఆర్డరు, సుప్రీంకోర్టు ఆర్డర్లు తీసుకుని వచ్చి వాళ్ళకు ఎవరైతే ఇక్కడ డెమాలిష్ చేయడానికి సిద్ధంగా ఉన్నారో, డెమాలిష్ చేస్తున్నారో వారికి సంప్రదించి మన తహసీల్దార్ గారితో స్వయంగా కూర్చొని మాట్లాడి సుప్రీంకోర్టు ఆర్డరు చూపించి, అయ్యా సుప్రీంకోర్టు వరకు ఈ మ్యాటర్ పోయింది, సుప్రీంకోర్టులో చాలామంది బాధితులు సుప్రీంకోర్టులో ఆశ్రయించినారు, సుప్రీంకోర్టు వారు మీరు సివిల్ కోర్టుకు వెళ్ళి మీ యొక్క రైట్స్ను తెలియజేసుకోండి అని తెలియజేయడం జరిగింది. వాళ్ళు చెప్పిన ప్రకారంగానే కూడా ఇక్కడ స్థానిక కోర్టులో 8 మంది బాధితులు కూడా కోర్టులో కేసులు వేసుకున్నారు. అవి జరుగుతూ ఉన్నాయి. అది ఒక పక్కన ఉంటే తర్వాత హైకోర్టులో ఒక ఆర్డర్ వచ్చింది. హైకోర్టు వారు కూడా ఏం చెప్పినారంటే ఈ LGOP నెంబర్ అంటే ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు ఇచ్చిన ఆర్డర్ ఏదైతే ఉందో అది 1990లో వచ్చింది. ఆ ఆర్డర్ను అమలు చేయాలని వాళ్ళకు ఉత్తర్వులు ఇచ్చారు. అయితే ప్రత్యేకంగా ఆ ఆర్డర్లోనే హైకోర్టు వారు క్లియర్గా తెలియజేయడం జరిగింది. ఏమిటంటే మేము ఇచ్చే ఈ ఆర్డరు ఎవరైతే సివిల్ కోర్టులో కేసులు వేసుకొని నడుపుకుంటున్నారో వాళ్ళకు వర్తించదని కూడా ఒక కరెక్ట్గా చెప్పినారు. కానీ మళ్ళీ తర్వాత అదే కాకుండా హైకోర్టు వారు క్లియర్గా ఒక డైరెక్షన్ ఇచ్చినారు మన ఆర్డీఓ గారికి, రెవెన్యూ వారికి. ఏమంటే ముందు నోటీసులు ఇచ్చి సర్వే చేయండి, సర్వే చేసిన తర్వాత ఆ ల్యాండ్ ఎక్కడుందో డిమార్క్ చేయండి, డిమార్క్ చేసిన తర్వాత చట్ట ప్రకారం పోయి ఎవిక్షన్ చేయండి అని అన్నారు. చట్ట ప్రకారం పోయి ఎవిక్షన్ చేయాలంటే దానికి చాలా రూల్స్ ఉన్నాయి. దానికోసము సుప్రీంకోర్టు వారు కొన్ని గైడ్లైన్స్ కూడా ఇచ్చారు. ఒక నివాస స్థలాన్ని డెమాలిష్ చేయాలంటే అంత ఆషామాషిగా లేదు. వాళ్ళు ఎంతో కష్టపడి ఇండ్లు కట్టుకుంటారు. ఏదో పోయి దొమ్ముకోతో పోయి దాన్ని డెమాలిష్ చేయడానికి లేదు. దానికి ఒక ప్రొసీజర్ పెట్టారు. ఆ ప్రొసీజర్ ఏంటంటే వాళ్ళకి నోటీసులు ఇవ్వాలా. ఆ నోటీసులు ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో, ఆ ఇళ్లలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభ్యంతరాలు స్వీకరించాలా. వాళ్ళ అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత ఆ అభ్యంతరాలు ఏమిటి, దాంట్లో ఏం నిజానిజాలు ఉన్నాయి అనేది విచారణ జరగాల. విచారణ జరిగిన తర్వాత కూడా వాళ్ళు
సాటిస్ఫై కాకపోతే అప్పుడు మళ్ళీ వాళ్ళను ఖాళీ చేయమని నోటీస్ ఇవ్వాలా. అప్పటికీ వాళ్ళు ఖాళీ చేయకపోతే తగిన ఉత్తర్వులు పోయి మాకు పోలీస్ ఫోర్స్ కావాలని వాళ్ళ కలెక్టర్ గారిని అడగల్లా. మళ్ళీ పోలీసు వాళ్ళు కలెక్టర్ గారు పోలీస్ ఫోర్స్ ఇస్తే అప్పుడు పోలీస్ ఫోర్స్ తీసుకొచ్చి అప్పటికీ ఖాళీ చేయకపోతే అప్పుడు ఏదైనా బలం ప్రయోగించడానికి అవకాశం ఉంది. ఈ విషయంలో నేను కలెక్టర్ గారిని కలిశాను, శ్రీరాములు గారు కూడా ఉన్నారు, జేసీ గారు కలిశాను. కలిస్తే వాళ్ళు ఏమన్నారంటే మేము డెమాలిష్ చేయమని చెప్పలేదు సార్ అన్నారు. మేము డెమాలిష్ చేయలేదు అని చెప్తున్నారు. ఇదో కలెక్టర్ గారి ఉత్తర్వు కూడా నా దగ్గర ఉంది. వాళ్ళు దాంట్లో డెమాలిష్ చేయమని కానీ, పోలీసు వాళ్ళని తీసుకుని దౌర్జన్యం చేయమని కానీ, రౌడీలు తీసుకుని దౌర్జన్యం చేయమని కానీ కలెక్టర్ గారు కానీ, జేసీ గారు కానీ, హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ వీళ్ళకి చెప్పింది లేదు. మరి దీని వెనక ఎవరున్నారు? ఇంతమంది బాధితులకు ఎవరు ఈ వద్దు జవాబుదారీ అనేది నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా. కాబట్టి అంతేకాకుండా ఇంకొక విషయం ఏమిటంటే ఈ ప్రాపర్టీ ఎక్కడుంది? ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వు లేనిది 1990లో ల్యాండ్ గ్రాబింగ్ కేసు వేస్తే ఆ రోజు పిటిషన్ వేసిన వాళ్ళు ఈ ప్రాపర్టీని మున్సిపల్ లిమిట్స్లో ఉంది అని ఆ రోజు రాసినారు. అది షెడ్యూల్. కానీ ఇది ఎక్కడుంది? నారాయణపురం గ్రామ పంచాయతీలో ఉంది. నారాయణపురం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రాపర్టీని ఆ ల్యాండ్ గ్రాబింగ్ ఉత్తర్వుల మేరకు ఎలా డెమాలిష్ చేస్తారో అనేది కూడా ఈరోజు రెవెన్యూ వాళ్ళు తెలియజేయాల్సిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి దీనికి వారసుడని ఒక ఎంఆర్ఓ గారి దగ్గర ఒక దొంగ సర్టిఫికెట్ తీసుకొచ్చాడు. అది కలెక్టర్ గారు చెప్పినారు. కలెక్టర్ గారు కూడా హైకోర్టులో పిటిషన్ వేసినారు కాబట్టి, కౌంటర్ వేసినారు కాబట్టి దాంట్లో కలెక్టర్ గారు క్షుణ్ణంగా రాసినారు. ఎంఆర్ఓ గారు లీగల్ హెయిర్ సర్టిఫికెట్ ఇచ్చేదానికి లేదు. లీగల్ హెయిర్ వారసత్వం సర్టిఫికెట్ ఎవరు ఇవ్వాలంటే కోర్టు వారు మాత్రమే ఇవ్వాల. మరి కోర్టు వారు ఇవ్వకుండా ఒక దొంగ సర్టిఫికెట్ తీసుకొని వచ్చి అతడు ఎలా లిటిగేట్ చేస్తాడు? దీనికి ఎవరు బాధ్యులు? ఇది కూడా మనం ఒకసారి ఆలోచించాల అవసరం ఉంది. ఈ షెడ్యూల్ కరెక్టే కాదు, ఎంఆర్ఓ గారు ఇచ్చినటువంటి ఇది కూడా కరెక్ట్ కాదు. అంతేకాకుండా ముందున్నటువంటి గౌతమి కలెక్టర్ గారు తను వేసిన కౌంటర్లో క్లియర్గా రాశారు. ఏమని రాశారు? ఇతను క్లీన్ హ్యాండ్స్తో కోర్టుకు రావడం లేదు, ఎన్నో దాచిపెట్టినాడు. ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు ఆర్డర్ను ఇంతకుముందు 1991లోనే అమలు చేసేసారంట. అప్పటికే వాళ్ళ తాతలు బతికున్నప్పుడే అమలు చేసేసారు. మళ్ళీ ఎందుకు చేస్తారు? ఒక చట్టం ప్రకారము ఒకసారి అమలు చేస్తే రెండోసారి అమలు చేసేదానికి వీలు లేదు. కాబట్టి 1991లోనే ఈ కలెక్టర్ గారు అమలు చేసినట్లు కూడా రిపోర్ట్ చేసినారు. మా దగ్గర రిపోర్ట్ కూడా ఉంది. ఆ రోజు కలెక్టర్ గారు ఇతడు వేసిందంతా తప్పు, ఈ పిటిషన్ డిస్మిస్ చేయండి అని కౌంటర్ దాఖలు చేస్తే ఈరోజు ఉన్నటువంటి కలెక్టర్ గారు ఎలా పర్మిషన్ ఇస్తారు ఈ డెమాలిషన్ పని నేను ఈరోజు అడుగుతున్నా. కలెక్టర్ అని అయితే నేను డెమాలిష్ చేయమని చెప్పలేదు, నాకు కరెక్ట్గా స్వయంగా చెప్పాడు. మరి ఎవరు చెప్పినారు డెమాలిష్ చేయమని? ఒక గృహం డెమాలిష్ చేయాలంటే దానికి చాలా చట్టం ఉంది, మీకు ఇంతవరకే వివరించినాను. అటువంటివి ఏమీ లేకుండా ఆర్బిటరీగా దౌర్జన్యంగా పాపం అమాయకులైన ప్రజలు కొనుక్కున్నారు. వీళ్ళని ల్యాండ్ గ్రాబర్స్ అంటారా? కాదు. చట్టం ప్రకారం కూడా వీళ్ళు ఎవరి దగ్గర కొనుక్కున్నారు కాబట్టి వీళ్ళను ఇన్నోసెంట్ పర్చేజర్స్ అంటారు. ఇన్నోసెంట్ పర్చేజర్స్ ఎప్పుడు కానీ ల్యాండ్ గ్రాబర్స్ కింద రారు. అంతేగా నిన్నగాక మొన్న అనంతపురం నడిబొడ్డన 15వ తారీఖు తెల్లారుజాము నుంచి ఇక్కడ ఒక రాజకీయ హస్తముతో రెవెన్యూ అధికారులందరినీ ఉపయోగించుకొని ల్యాండ్ ఆర్డర్ అందరినీ దగ్గర పెట్టుకొని ఎంతోమంది కబ్జాదారులందరినీ చుట్టూ ఉంచుకొని మరి ఇక్కడ మధ్యతరగతి కుటుంబాలు ఇండ్లు కట్టుకుంటే ఎప్పుడో 45 సంవత్సరాల కిందట నుంచి ఇది ఒకరి చేతి నుంచి ఒకరి చేతుల్లో మార్పులు వస్తున్నాయి. ఈ 5 ఎకరాల ల్యాండ్లో మరి 45 సంవత్సరాల నుంచి వస్తున్న ఈ ల్యాండ్ని ఈరోజు ఎవరో ఒక 420 220 ఎకరాలకి కోర్టులో వేసినారంట. 200 ఎకరాలకి
ఇక్కడ సోత్రిం భూముల్లో అన్నీ ఖాళీ చేపియాలా, లేదంటే దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేయాలా పేదవారితో. అది ఒక ముందస్తు ప్లాన్ వాళ్ళందరిది. అందుకు మొన్న 15వ తారీఖు ఇక్కడ ఒక 18 ఇండ్లు కూలగొట్టడం జరిగినది. మరి ఇది అనంతపురం నగరం నడిబొడ్డున ఇంత అన్యాయం జరుగుతుంటే పెద్ద పెద్ద మీడియా పత్రికలన్నీ ఏమైనాయి, పెద్ద పెద్ద ఛానళ్ళన్నీ ఏమైనాయి, రాజకీయ పార్టీలన్నీ ఎక్కడున్నాయి, ప్రజా సంఘాలు కుల సంఘాలు దీని మీద ఒక తిరుగుబాటు చేసేటప్పుడు మిగిలిన వారంతా ఎక్కడ దాక్కున్నారు? వాళ్ళందరూ రావాలి, వీళ్ళందరికీ బాధ్యతగా నిలవాలి, వీళ్ళందరికీ సపోర్ట్గా ఉండాలి. రాబోయే రోజుల్లో ఒక పక్క న్యాయపరంగా పోరాటం చేస్తాం, మరియు ఒక పక్క ఉద్యమాలు ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఇక్కడ జరుగుతున్న అన్యాయాలను చూస్తున్నాం. కోర్టులో జరిగిండేది ఒకటి, కోర్టులో అయిపోయిందని చెప్తుండేది ఒకటి. అంటే ఇక్కడ మేధావులు లేరా? ఇక్కడ అధికార ప్రతినిధులు లేరా? మరి ఇక్కడ ప్రజాస్వామ్యం లేదా అనంతపురంలో? కాబట్టి ఇప్పటికైనా దీని వెనుకుండే రాజకీయ ఎమ్మెల్యే గారు తప్పనిసరిగా తప్పుకోవాలి. వాళ్ళకి ఉండేది మంచి పేరుంది గతంలో. నాకు 1990 నుంచి వాళ్ళ కుటుంబంతో పైటాల రవీంద్రతో మాకెంతో సప్త సంబంధాలు ఉండేటివి. మేము విప్లవ సిద్ధాంతాల నుంచి బయటికి వచ్చి ప్రజా ఉద్యమాలు నడుపుతున్న వ్యక్తులం మేము. మరి ఆయన ఏ రోజు కూడా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు. ఎక్కడా కూడా పేదలది ఒక్క సెంటు కూడా ఆక్రమించిన చరిత్ర లేదు. ఎక్కడా కూడా పేదలపైన కబ్జాలు చేసిన చరిత్ర లేదు. ఈరోజు అదే దారిలో నడవాలని మేము స్థానిక ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం. ఎందుకంటే మీకు ఇంకా రాజకీయ భవిష్యత్తు ఉంది, పిల్లలున్నారు, వాళ్ళు కూడా రాజకీయాల్లో రావాలని కోరుకుంటే వాళ్ళు చాలామంది ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ఆ కబ్జాదారులకు ఎక్కడికి సపోర్ట్ చేయకూడదని చెప్పి మేము ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఒకవేళ మీరు ఎక్కడైనా కబ్జాలను ప్రోత్సహించినట్లయితే తప్పనిసరిగా ఎక్కడెక్కడ రాప్తాడు నియోజకవర్గంలో కబ్జాలు జరుగుతున్నాయో వాటన్నిటినీ కూడా సర్వే నెంబర్లతో సహా తీసుకొని లక్షలాది పాంప్లెట్లు ముద్రించి తప్పనిసరిగా ప్రజల్లోకి తీసుకెళ్తాం. రాజకీయంగా మీకు అడ్డకట్ట వేసే ప్రయత్నం కూడా చేస్తాం. ఇప్పటికే చాలా మించిపోయింది. ఈడ దాదాపు 3-4 కోట్ల ఆస్తి నష్టపోయినారు జనాలు. వాళ్ళందరికీ మీరు బాధ్యతగా నిలవండి. వాళ్ళకి ఏ రకంగా న్యాయం చేస్తారో మీరు ఎమ్మెల్యేగా సపోర్ట్ చేసి వాళ్ళకి న్యాయం చేయాలని మేము ఈ మీడియా ద్వారా కోరుతున్నాం. రాబోయే రోజుల్లో మీరు దీని మీద ఖచ్చితంగా ఉండాలి. మీ పాత్ర ఎక్కడా లేకోకుండా మీరు మంచి పాలన చేయాలి. విద్యాపరంగా అభివృద్ధి చేయండి, వైద్యం పరంగా అభివృద్ధి చేయండి. అందరికీ నా యొక్క ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ గత 15వ తారీఖున అర్ధరాత్రి నుంచి మోహరించి దాదాపు 100 కుటుంబాలని ఈ రోజున రోడ్డున పడే పరిస్థితికి తెచ్చినటువంటి ఈ దుష్ట శక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిపైన ఖచ్చితంగా చట్టపరమైన చర్యలకు మేము ఖచ్చితంగా హైకోర్టులో పిల్లేసి ఈ ప్రయోజనాల వాద్యం ద్వారా ఈ నిర్వాసితులు ఈ అన్యాయానికి గురైనటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా న్యాయం జరిగేలా పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ గత 45 సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఏర్పరచుకొని దాదాపు లక్షల రూపాయలు వెచ్చించి గృహాలు నిర్మించుకొని ఈరోజు కరెంటు బిల్లులు అయితేనేమి, వాటర్ బిల్లులు అయితేనేమి, వారి యొక్క రోడ్లు అయితేనేమి, ఈ శిస్తు పన్నులు అయితేనేమి అన్ని రకాలుగా ప్రభుత్వానికి కడుతున్నటువంటి ఈ పేద ప్రజలను ఈ రోజున ఇలా రోడ్డు పడేయడం, ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం కూడా ఇది నిజంగా సిగ్గుచేటు. ఈ అనంతపురం జిల్లాలో ఉండే బహుజన సంఘాలు, ప్రజా సంఘాలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఈ నిర్వాసితులకు అండగా నిలవాలి. ఖచ్చితంగా ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు బహుజన సంఘాలన్నీ ఐక్యమై పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా బహుజన యువసేన తరఫున డిమాండ్ చేస్తున్నాం. స్వాగతం. ఈ నెల 15వ తారీఖున ఇంత దుర్మార్గంగా ఈ కళ్యాణదుర్గం రోడ్లోనే
ఈ 68 సెంట్లలో నిర్మించుకున్న పేద ప్రజలు గుడిసెలు అని అనుకుంటున్నారు. అంత గుడిసెలు కాదు, మంచి మంచి ఇల్లు కూడా కట్టుకునే అందరినీ కూడా దుర్మార్గంగా పోలీసులు ఏ విధంగా ముందుకు వచ్చేసి టెర్రరిస్టుల మాదిరిగా మనం ఏదో కాశ్మీర్లో చూసేవాళ్ళం, అంతమంది వచ్చేసి అందరినీ తోసుకుంటూ సామాన్లు కూడా తీసుకోవడం దుర్మార్గం చేసినారు. దీని వెనక ఎవరుండేది పబ్లిక్ అందరికీ తెలుసు. వాడు శ్రావణ్ అనేవాడు వాడు వారసుడే కాదు. యాక్చువల్గా వాళ్ళ తాత వాడు అవన్నీ చెప్పుకుంటున్నారు. వాడు వారసుడు కాదు, వాడికి అసలు ఏం చెల్లదు. దయచేసి పేద ప్రజల పక్కన నిలబడండి. ముఖ్యంగా ఈ జెడ్పీటీసీ వేణుకు కూడా చెప్తున్నాం. వేణు తర్వాత మిగతా వాళ్ళు కూడా వీళ్ళు పేద ప్రజలను 4-5 మార్లు ఎమ్మెల్యే దగ్గర తీసుకుపోయినారు. వాళ్ళతో మేము అండగా ఉంటామని చెప్పిన తర్వాత వీళ్ళు ఎంతో హాయిగా మనకేం కాదని ధైర్యంగా ఉన్నారు. అయినా కానీ 2-3 మార్లు తిరిగిన తర్వాత వాళ్ళు చేతులు ఎత్తేసినారు. పొద్దున్నే వచ్చి పోలీసులు వచ్చేసి ఇచ్చేసినారు. ఇది చాలా దుర్మార్గం. ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నాం, పేద ప్రజల జోలికి రావద్దండి. గతంలో సూర్యానగర్ నడిబొడ్డున ఏం జరిగిందో ఇది కూడా అదే విధంగా జరగాలని ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి మేము పేద ప్రజలకు అండగా ఉంటాము, పేదల పక్షాన్ని నిలబడతాము. పేదలకు అండగా ఉండి ఏ కార్యక్రమమైనా మేము ముందుకు తీసుకుపోయి పేద ప్రజలకు అన్యాయం జరిగితే మాత్రం భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయనేసి హెచ్చరిస్తున్నాం.